హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ముందుగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేసేయండి. అందరికంటే ముందుగా మన వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు వస్తుంది. నిన్న ఒక సిస్టర్ అయితే జొమాటోలో పే అవుట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి అయితే అడిగారు. సో ఇప్పుడు మీకు అదొక దానికోసం చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ మనం జొమాటో రెస్టారెంట్ యాప్ అనేది ఇలా ఓపెన్ చేసుకోండి. స్క్రీన్ అయితే ఇలా వస్తుందండి. ఇది న్యూ అప్డేట్ అయింది. ఇక్కడ ఆర్డర్స్ హిస్టరీ చూపిస్తున్నాను. నాకైతే నిన్న 2 ఆర్డర్స్ వచ్చాయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మీకు పే అవుట్ అనేది చూపిస్తుంది. ఈ పే అవుట్లో నిన్న మనకు 2 ఆర్డర్స్ వచ్చాయని చెప్పాను కదా. ఇక్కడ షో బ్రేకప్ అని ఉంది కదా. ఇక్కడ చూసినట్టయితే ఇలా బ్రేకప్ కొట్టగానే మనకి ఇక్కడ వస్తుంది కస్టమర్ పే చేసిన అమౌంట్ అయితే ఎంత అండి. ఇక్కడ వచ్చేసి 19 రూపీస్ వచ్చేసి ప్యాకింగ్ ఛార్జ్. ఇక్కడ వచ్చేసి మన రెస్టారెంట్ నుంచి అయితే 125 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది 2 ఆర్డర్స్కి. జిఎస్టీ ఇదంతా కలిపేసి 33 రూపీస్. ఇక్కడ వచ్చేసి సర్వీస్ ఫీ అని 193 రూపీస్, గవర్నమెంట్ ఛార్జ్ 68 రూపీస్, అదర్ ఆర్డర్ లెవెల్ డిడక్షన్స్ అని 50 రూపీస్ కట్ అయింది. సో మనకు 2 ఆర్డర్లకు వచ్చేసి 1 రూపీ తక్కువ 390 రూపీస్ అనేది వచ్చింది. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్కు అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, కస్టమర్ పే చేసిన అమౌంట్ ఇది. ఓకేనా, కిందికి స్క్రోల్ చేసినట్టయితే 410 రూపీస్ గ్రాస్ అండి మొత్తం కస్టమర్ పే చేసింది. సో ఇక్కడ ట్యాక్స్ కమిషన్ ఇదంతా పోగా మనకు వచ్చేసి 270 రూపీస్ అయితే ఈ 410 ఆర్డర్కి అయితే వచ్చింది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళినట్టయితే ఇంకొకటి వచ్చేసి 150 ఆర్డర్. ఇక్కడ చూస్తున్నారు కదా 257 రూపీస్ అనేది అమౌంట్. కిందికి స్క్రోల్ చేసినట్టయితే 257కి మొత్తం పోను 119 రూపీస్ అయితే ఇక్కడ వచ్చింది. చూసారు కదా, ఇలా చెక్ చేసుకోవాలండి మీకు ఎంత వచ్చింది ఏంటి అని మాత్రము. అదైతే ఇంకొకటి వచ్చేసి మనకు ఇమీడియట్గా అయితే కస్టమర్కు డెలివరీ రాగానే ఈ అమౌంట్ అయితే మనకు చూపియదండి. ఓకేనా, మనకు వచ్చేసి నెక్స్ట్ 12 o'clock ఆఫ్టర్ తర్వాతనే ఇది అనేది చూపిస్తుంది. ఓకేనా, మీకైతే ఈ వీడియో గురించి ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే